హాయ్ గైస్, అందరు ఇంతకుముందు నా వీడియోస్ చూసి ఉండొచ్చు. అదానీలో మనం ఇన్వెస్ట్ చేసినాం, బట్ అప్లికేషన్ అనేది వర్క్ అవ్వట్లేదు. విత్డ్రాల్స్ కూడా చేశాను, చెక్ చేయండి. 2 విత్డ్రాల్స్ పెట్టాను, ఇప్పటికీ విత్డ్రాల్ అమౌంట్ అనేది రాలేదు. సో మోస్ట్లీ యాప్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇట్లాంటి యాప్స్ అన్నీ మార్కెట్లో ఫ్రాడ్ ఉంటాయి. సో నీకు ఇప్పుడు కొత్త అప్లికేషన్ గురించి చెప్తాను. సో ఇది అనేది SUEZ అని చెప్పేసి వాటర్ ఇన్ ECO అని చెప్పేసి కొత్తగా వచ్చింది మార్కెట్లో అప్లికేషన్. సేమ్ అదాని యాప్ అనేది ఎట్లుందో సేమ్ ఇది కూడా అదే ఫీచర్స్తో, అదే ప్లాన్స్తో, అదే విత్డ్రాల్ ఆప్షన్ తోటి ఈ అప్లికేషన్ అనేది మార్కెట్లోకి వచ్చింది. సో మనం ఏదన్నా యాప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చెక్ చేయాలనేది మీకు ప్రాపర్గా చూపిస్తాను. చూడండి, నేను ఇందులో డిపాజిట్ చేశాను, విత్డ్రా చేశాను, నాకు బోనస్ కూడా వచ్చింది. 2 ప్లాన్స్ కొన్నాను. సేమ్ అదాని యాప్లో ఎట్లుందో అట్లాగే ఉంది. నా డిపాజిట్ స్క్రీన్ చూడండి. అండ్ అట్లాగే ఇప్పుడు విత్డ్రాల్ మీద చూపిస్తాను. సో విత్డ్రాల్ కూడా 300 కొట్టాను. మార్నింగ్ కొడితే 1 అవర్లో విత్డ్రాల్ అనేది వచ్చేసింది. సో ఇట్లాంటి యాప్స్ అనేవి ఎప్పుడు లాంచ్ అయ్యాయి, ఎప్పుడు దాకా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్గా మనం URLని కాపీ చేసుకొని మనకి డొమైన్ ఏజ్ చెక్కర్ అంటే వెబ్సైట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు డెవలప్ చేశారు అనేది ఉంటుంది. సో మనం ఆ వెబ్సైట్ URL తీసుకొని ఇక్కడ పెట్టి చెక్ డొమైన్ ఏజ్ మీద క్లిక్ చేసామనుకో, సో వెబ్సైట్ అనేది ఎప్పుడు బిల్డ్ చేశారు. సో ఇక్కడ మనం డొమైన్ క్రియేటెడ్ ఆన్ 2025/5/7. సో 5th May 7th డేట్కి అనేది లాంచ్ అయింది. సో నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు 14th కాబట్టి సో ఆల్మోస్ట్ 6 days అయిపోయింది టు బి ఎగ్జాక్ట్. సో ఇట్లా చూసి మ్యాక్సిమం 20 to 30 days మాత్రం ఉంటుంది అప్లికేషన్. సో అలా చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలన్నదే. ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువలో చేయండి, 100-200. అది కూడా నేను రికమెండ్ చేయను. డిపాజిట్ చేయకపోతే ఇంకా మంచిది. థ్యాంక్ యూ.